Hello guys, welcome to my channel Rishu Vlogs. This is me Rishu. Wow! Beautiful! So this is my first video నా ఛానల్లో ఆన్ డిసెంబర్ 30, 2025. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సో మంచి పనులు మంచి రోజే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ దేవుడికి మొక్కుకొని మనమందరం బాగుండాలి, అలాగే నా ఛానల్కి కూడా మంచి రీచ్ రావాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మార్నింగ్ 4కి లేచేసి బయటికైతే వచ్చేసాను. ఫుల్ చల్లగా ఉంది వెదర్ అయితే మాత్రం, ఇట్లా బాడీ అంతా షివరింగ్ అయిపోతుంది. అండ్ ముగ్గు పెట్టడానికి వచ్చాను. వైకుంఠ ఏకాదశి కాబట్టి పెద్ద ముగ్గు అయితే వేయాలి. 1 hour later. సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. లైటింగ్ అయితే అంత లేదు, సారీ ఫర్ దాట్. మన మిడిల్ క్లాస్ పనులు తెలిసిందే కదా, అందులోకి వెళ్ళి పేస్ట్ రాదు అంటే మా డాడీ పిసికి 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 ఫైనల్లీ అయితే పేస్ట్ తీసే చేసిండు, దాన్ని కక్కిచ్చేసిండు. సో దిస్ ఇస్ మై బ్రష్ అండ్ మై డాడీ. సో పేస్ట్ అయితే పెట్టేసిండు. సో త్వరగా స్నానం అయితే కంప్లీట్ చేసేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసాము. సో ఇదే మా షార్ట్ అండ్ క్యూట్ పూజ గది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ 6:30 వరకు అయితే మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాం అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి సుచిత్ర టు కుత్బుల్లాపూర్ ఉన్నవారికి అయితే తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో మార్నింగ్ లైన్లో నించొని అండ్ గుళ్ళో కూడా చాలా మంది ఉండే ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి. సో మాకైతే 1 అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది, చేసేసుకున్నాము. అంత మార్నింగ్ వస్తేనే లైన్ వచ్చేసి గేట్ దాకా ఉండే. సో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వచ్చి చూస్తే రోడ్ దాకా అయిపోయింది లైన్ అంతా. సో ఇక్కడ ఆంటీ నామాలు పెడుతున్నారు, బొట్టు పెడుతున్నారు అందరికీ. సో అర్చనకి టికెట్ తీసుకొని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము లైన్లో. చూడండి, గోవిందా గోవిందా అనుకుంటూ లైన్లో అయితే నించొని దర్శనం అయితే చేసేసుకున్నాము. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. సో లైన్లో అందరూ గోవిందా గోవిందా అనుకుంటూ లైన్లో వెళ్తుంటే నేను ఒక్కదాన్ని మాత్రం ఇట్లా ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తూ పిచ్చిదానిలాగా అందరినీ వీడియోస్ తీస్తున్నాను. గోవింద నామంతో స్వామి ఎంత ఆనందిస్తారు, ఎంత ఆనందిస్తే అంత తిరిగి మళ్ళీ మనకే ఆశీర్వచన రూపంలో మళ్ళీ మనకే. గంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యామిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మమ్మీ దీపం వెలిగిస్తాను అని చెప్పింది. సో గోవిందనామాలు ముగ్గుతో వేసి పసుపు కుంకుమ పెట్టి దీపం పెడుతుంది మా మమ్మీ. ఏదేమైనా మా మమ్మీ అయితే గోవిందనామాలు అయితే చాలా బాగా వేస్తుంది గైస్ ముగ్గుతోని. అసలు ప్రాక్టీస్ లేకపోయినా సరే రోజు వేసేది కూడా కాదు, అది ఎప్పుడో గుళ్ళోకి వెళ్ళేటప్పుడే వేస్తుంది అనమాట. కానీ చాలా పర్ఫెక్ట్గా ఇస్తుంది. నాకు మాత్రం అంత పర్ఫెక్ట్గా రాదు, ట్రై చేశాను బట్ ఎంతైనా మా మమ్మీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఎవరికైనా అంతే, ఏం పనులైనా మన మమ్మీల తర్వాతనే. మనం ఎంత పర్ఫెక్షన్గా చేద్దాం అనుకున్నా అది మన మమ్మీ వాళ్ళకి వచ్చినంత పర్ఫెక్షన్ అయితే మనకైతే రాదు. సో ఇదైతే ఉసిరి చెట్టు గైస్, ఉసిరి చెట్టు కొబ్బరి చెట్టు 2 మిక్సింగ్ అయిపోయాయి. సో దీని కిందనే మా మమ్మీ అయితే దీపం అయితే పెడుతుంది, పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి దీపం అయితే వెలిగిస్తుంది.
ఆశ్రిత గోకుల బృంద పావన జయ సో ఇక్కడ మా డాడీకి చిన్న పని చెప్పాను అనమాట. డాడీ వీడియో తీ డాడీ, నేను ఇక్కడ మొక్కుతాను, మొత్తం మీరే ఉన్నారు, నేను లేను, నన్ను వాళ్ళు వీడియో తీయడానికి లేరు, నువ్వు తీయు అని చెప్తే చూడండి గైస్ ఎట్లా తీశారు. అక్కడ మా మమ్మీ అడ్డం ఉంది, కొంచెం లెఫ్ట్ సైడ్ చాలా ప్లేస్ ఉంది అక్కడ, అసలు కొంచెం లెఫ్ట్ సైడ్ తీసి నన్ను తీయొచ్చు కదా, ఏం చేస్తాం ఇక అడ్జస్ట్ అవ్వాలి. చూడండి గైస్ ఎలా తీశారు. సక్సెస్ఫుల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము, నేను మా ఫ్యామిలీ. చాలా మంచిగా అనిపించింది. హే ఆవు బ్రో, వాట్సాప్ డ్యూడ్. शर्म करो, भगवान से डरो भोसड़ी वालों. సో గుడికి వెళ్ళి వచ్చేసరికి మార్నింగ్ 8 అయిపోయింది. సన్ రైజ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. పనులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మార్నింగ్ లేచి పనులని చేసేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చెట్లకు నీళ్ళు పోయడానికి అయితే వచ్చిన, గుడి నుంచి తీసుకొచ్చిన ఈ వాటర్ని. సో కొన్ని అలా చెట్లకు పోస్తూ ఎంజాయ్ చేస్తున్నా సన్ రైజ్ని. సో బ్యాక్ టు హోమ్. యా, పూజ కంప్లీట్ అయిపోయింది, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో పూజ ఒకటి చేస్తే సరిపోదని చెప్పేసి ఫాస్టింగ్ కూడా చేశాను. నా ముఖం నిండా బొట్లే ఉన్నాయి. సో ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం గుడికి వెళ్ళి సామాన్లు అయినా లైక్ మనం కొట్టే కొబ్బరికాయ ఇలాంటివైనా మర్చిపోతామేమో, కానీ గుళ్ళో ప్రసాదం మాత్రం ముఖ్యం. సో ఆ ప్రసాదాలు అయితే ఎంజాయ్ చేయాలి కదా. సో ఆ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు. సో ఒక చిన్న పని మీద ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాము, నేను మా చెల్లెని తీసుకొని. చాలా పెద్ద క్యూ ఉండే, అసలు చాలాసేపు పట్టింది. మన పనులు అవ్వాలంటే పేషెన్స్ ఈజ్ ది మస్ట్ ఇన్ ద ఆర్టీఓ ఆఫీస్ కదా. సో అలా అయితే ఫాస్టింగ్ కూడా అయిపోతుంది, డే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి మా చెల్లెకి తోడుగా వెళ్ళాను. సో అలా ఫాస్టింగ్ కంప్లీట్ చేసేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాం మళ్ళీ నైట్. సో అలా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. Thank you guys and bye.